రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణరావు స్వాగతించారు. కాకినాడ జిల్లా తేటకుంట క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రత్యక్ష ఎన్నికల విధానమే టీడీపీ విధానమని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్ష పద్ధతిని తీసుకువచ్చిందని, అయితే రాజకీయ అస్థిరతకు తావు లేకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం తిరిగి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. డైరెక్ట్ ఎలక్షన్ యొక్క పాలసీ డైరెక్ట్ ఎలక్షన్. ఆ రోజున 83లో మేము వచ్చినప్పుడు కూడా అప్పటికి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. అప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా ఉండేవాడిని 83లో. నేనే అప్పుడు సింపుల్ మెజారిటీ తోటి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి చేశాం. డైరెక్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ రోజుల్లో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాం. కార్పొరేషన్ కానీ మేము మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చేశారు, ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే చైర్మన్ ఎవరు కూడా దింపడానికి కానీ లేకపోతే చైర్మన్ ని ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేయకుండా ఉంటారు. చైర్మన్ చేసేటువంటి పరిపాలన స్టెబిలైజ్ అయి ఉంటుంది, ఇబ్బందుల్లో లేకుండా ఉండాలి. అదే స్టేబుల్ గవర్నమెంట్ ఎలా అనుకుంటున్నామో అలాగే స్టేబుల్ లోకల్ గవర్నమెంట్ పరిపాలన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున పెట్టాం. ఆ విధంగా చేసాం. అంటే ఇప్పుడు న్యూస్ లో చూసిన ప్రకారం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కేబినెట్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని కూడా ఆహ్వానిస్తున్నాం. డైరెక్ట్ ఎలక్షన్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీ. మంచి పెద్ద పోస్ట్ అన్ని కూడా ప్రజల చేత ఎన్నుకోబడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మళ్ళీ వార్డ్ కౌన్సిలర్స్ అదేవిధంగా ఈ మెంబర్స్ వీళ్ళతోటి మనం చూస్తున్న ఇబ్బంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, దించడానికి ప్రయత్నాలు చేయడం, ఎక్కించడానికి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో దీనివల్ల పరిపాలన కుంటుపడుతుంది. ఇప్పుడు కూడా ఆ పరిపాలన కుంటుపడకుండా ఉండాలంటే డైరెక్ట్ ఎలక్షన్ ఒకటే లోకల్ బాడీస్ సొల్యూషన్. కొన్ని దేశం యొక్క